ఈరోజు మన కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఏంటంటే దీప చాలా సంతోషంగా శౌర్యకి అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కార్తీక్ అయితే వస్తాడు. కార్తీక్ బాబు, ఇంతవరకు మీరు మాకు చేసింది చాలు. ఇప్పుడు నాకు ఎలాంటి బాధ, ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇక మీరు జ్యోత్స్నను పెళ్లి చేసుకోవడంలో ఏదో ఒక నిర్ణయం తీసుకొని జ్యోత్స్నను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలి కదా అని చెప్పేసి కార్తీక్కి దీప చెప్తుంది. తర్వాత కార్తీక్ దీపం తీసుకొని శౌర్యం తీసుకొని ఇంట్లోకి వెళ్తారు. అప్పుడు అక్కడ వాళ్ళ మామయ్య, అత్తయ్య, జ్యోత్స్న వాళ్ళ నానమ్మ అందరూ అక్కడే ఉంటారు. తర్వాత వచ్చేసి మామయ్య, ఒకరి జీవితాన్ని నిలబెట్టడం కంటే అంతకంటే గొప్ప విషయం లేదని మీరే చెప్పారు కదా అని అడుగుతాడు. అవును కార్తీక్ అని చెప్పేసి వాళ్ళ మామయ్య అంటారు. తర్వాత నేను జ్యోత్స్నకు ఎంగేజ్మెంట్ కావాల్సింది, అది ఆగిపోయింది. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అని చెప్తూ ఉంటాడు. ఇంతలో జ్యోత్స్న వాళ్ళ నానమ్మ, అదేముందులే మనవడా, ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తం చూసి, మంచి ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్ చేపిస్తే సరిపోయా అని చెప్పేసి అంటూ ఉంటుంది. పక్కనే జ్యోత్స్నకు చెప్తూ ఉంటుంది, చూస్తూ ఉండు కార్తీక్, నిన్ను కాకుండా దీపని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు, చూస్తూ ఉండు అని చెప్పేసి జ్యోత్స్నతో అంటూ ఉంటుంది. తర్వాత కార్తీక్, ఎంగేజ్మెంట్ అదేమీ వద్దు, డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటాను జ్యోత్స్నని అని చెప్పాలనుకుంటూ ఉంటాడు. కానీ జ్యోత్స్న వాళ్ళ నానమ్మ మాత్రం జ్యోత్స్నకి లేనిపోనివన్నీ చెప్పి తన బుర్ర అయితే చెడగొడుతూ ఉంటుంది. కార్తీక్ చెప్పిన మాట వల్ల, తను తీసుకున్న నిర్ణయం వల్ల ఇంట్లో అయితే అందరూ చాలా సంతోషిస్తారు. జ్యోత్స్న కూడా చాలా సంతోషంగా ఉంటుంది. దీప్ అయితే ఫస్ట్లో టెన్షన్ పడుతూ ఉంటుంది. మాటకు మాట సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు కార్తీక్ బాబు, ఏం చెప్తారో ఏమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. కార్తీక్ అయితే ఎలాగో పెళ్లి చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఎంగేజ్మెంట్ అదేమీ వద్దు మామయ్య, డైరెక్ట్గా పెళ్లి ముహూర్తం పెట్టించండి అని చెప్తాడు. అందరూ సంతోషిస్తూ ఉంటారు. ఇదే అండి మన లేటెస్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.